తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున లోక్సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. 4వ విడతలో భాగంగా మే 13న ఏపీలోని 25, తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అదే రోజున తెలంగాణలో కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. 175 అసెంబ్లీ సీట్లకు 25 లోక్సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏపీలో మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుండగా జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి మే 13న పోలింగ్ జరగనుంది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు సీఈసీ ప్రకటించింది. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 25 వరకు చివరి తేదీ కాగా ఏప్రిల్ 26న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఏప్రిల్ 29గా నిర్ణయించారు. షెడ్యూల్ ప్రకటనతో ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చింది. 4th फेज में 18 अप्रैल को गजट नोटिफिकेशन होगा और डेट ऑफ पोलिंग वुड बी 13th of May. Date of counting in the entire country would be 4th of June for all by-elections, for the assembly elections, for the parliamentary elections. इसका मैप कुछ इस तरह का दिखाई देगा. इस समय तक हम इसमें तेलंगाना, आंध्रा, उड़ीसा would start, and by that time, other than that, entire South India would be complete, entire Western India would be complete, Northeast would be complete. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఇప్పటికే ఏపీ రాజకీయం మరింత వేడెక్కింది. అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. పోలింగ్కు 50 రోజులకు పైగా సమయం ఉండడంతో ఎన్నికల హీట్ పీక్స్ కు చేరనుంది. ఏపీ ప్రజలు ఎవరికి జై కొడతారన్నది జూన్ 4న తేలనుంది.